అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా రాజ్ తరుణ్ అండ్ లావణ్య వీళ్ళ పెళ్ళి లవ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు రాజ్ తరుణ్ మీద 493 కేసు పెట్టడం, అది నాన్ బైలబుల్ వారెంట్ అంటున్నారు. అసలు 493 సెక్షన్ అనేది ఎప్పుడు పెడతారు, ఎలాంటి కేసుల్లో పెడతారు, ఒకవేళ ఆ కేసు రిజిస్టర్ అయితే నిజంగా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళకు ఒక వాల్యూ సొసైటీలో వాళ్ళు అచీవ్ చేసినటువంటి ఒక సక్సెస్ని చూసి ప్రజలు అభిమానులయ్యి ఓ దేవుళ్ళలాగా వాళ్ళని చూస్తారు. వాళ్ళకు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ సెల్ఫ్ రెగ్యులేటరీ ఉండాలి. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని తీసుకొచ్చి పబ్లిక్ లైఫ్లో చేసేసి సోషల్ మీడియాలో చెత్త విషయాలు, పర్సనల్గా వాళ్ళకి జరిగిన విషయాలు చెప్పుకోవడం అనేది అది ఒక విధంగా మంచి సంస్కృతి కాదేమో అని నా భావన. ఒకటి. రెండు, ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, మా ఇద్దరి మధ్యలో 11 సంవత్సరాల నుంచి శారీరక ఇతర సంబంధాలన్నీ ఉన్నాయి, మేము భార్యాభర్తలమి, ఒక గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాను, తాళి కట్టించుకున్నాను, అది పెళ్ళి అని అంటుంది. బట్ చట్టరీత్యా పెళ్ళి అనేది ఎప్పుడవుతుందంటే 7 అడుగులు సప్తపది అంటారు. దాన్ని సేక్రెడ్ ఫైర్ చుట్టూ తిరుగుతూ 7 అడుగులు వేస్తేనే హిందూస్లో అది మ్యారేజ్ అంటారు, హిందూ మ్యారేజ్ అంటారు. ఇక్కడ జస్టిస్ రామస్వామి గారు సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చారు. మన ఆంధ్ర నుంచి ఆయన సుప్రీంకోర్టులో పనిచేస్తూ, సమాజంలో ఏ ఇద్దరైనా సరే ఆడ మగ వాళ్ళని భార్యాభర్తలుగా గుర్తిస్తే వాళ్ళు చేసే సహజీవనం వల్ల, మీ ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంటుంది, ఎవరో వచ్చి కొత్తగా చేరుతారు, అప్పటికే ఒక పిల్ల కూడా ఉంటుంది వాళ్ళకి, ఏమని అడిగితే నా భర్త, ఏమని అడిగితే నా భార్య అని అంటారు. పిల్లవాడు కూడా తల్లిదండ్రులు మమ్మీ డాడీ అంటారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా మీరు చూడరు, బట్ వాళ్ళు దే ఆర్ లివింగ్ టుగెదర్. సో సమాజం ఎప్పుడైతే ఒక స్టేటస్ ఇచ్చి వాళ్ళని భార్యాభర్తలు అంటదో, వాళ్ళకి బిడ్డలు కూడా ఉంటారో, ఉన్నా లేకపోయినా వాళ్ళని భార్యాభర్తలుగా ట్రీట్ చేయాలి, ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి అని ఒక డెఫినిషన్ లాగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో అది కనుక వాస్తవం అయితే ఆయన కూడా అడ్మిట్ చేస్తున్నాడు, గత 3 ఏళ్ల నుంచి నాకు సంబంధం లేదు కానీ అంతకుముందు నేను లివ్ టుగెదర్ అని. మరి అటువంటిప్పుడు వాళ్ళని భార్యాభర్తలుగా కనుక కోర్టు గుర్తిస్తే ఖచ్చితంగా ఒక భార్య బతికుండంగా రెండో వాళ్ళతోటి వివాహం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ చేయకూడదు. అయితే ఇక్కడ 497 అని ఒక అఫెన్స్ ఉండింది, అది రద్దుపరిచారు. ఎవరైనా ఒక భర్త భార్య వాళ్ళిద్దరి మధ్యలో వివాహ సంబంధం ఉన్నప్పుడు ఇతరులతోటి లైంగికంగా ఇతర సంబంధాలు పెట్టుకుంటే కేసులు పెట్టుకోవచ్చు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద. కానీ దాన్ని రద్దుపరిచి దీంట్లో నేర ప్రవృత్తి లేదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనిషి లొంగుబాటుకి గురయ్యి సైకలాజికల్ ఆనందం కోసం ఇతరుల పట్ల ఆకర్షితులయ్యి కొన్ని పరిస్థితుల్లో అట్రాక్ట్ అయ్యి తప్పులు చేస్తుంటారు. అక్కడ నేరం చేయలేదు కానీ తప్పు చేశారు కాబట్టి కావాలంటే విడాకులు తీసుకోండి, అటువంటి వ్యక్తి మంచివాడు కాదు కాబట్టి. అదేవిధంగా సెక్షన్ 24, 25 అని చెప్పి హిందూ మ్యారేజ్ యాక్ట్లో 2 సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో భార్య భర్త మీద కూడా కేసు వేయచ్చు, మరణానికి లేదా పర్మనెంట్ రెసిడెన్సీకి భర్త కూడా భార్య మీద వేయచ్చు. అమ్మాయి స్టేటస్, భార్య తప్పు చేస్తే భర్త కూడా అమ్మాయి స్టేటస్ బాగా ఉంది, నన్ను వదిలేసింది. ఇప్పుడు చెన్నైలో అంటే తమిళనాడులో 2 కేసులు జరిగినాయి, కలెక్టర్ వర్సెస్ కండక్టర్ అని. భార్య కలెక్టరు, భర్త కండక్టర్. సో భర్త వెళ్ళి నాకు నా కలెక్టర్ అయిన నా భార్య నన్ను చూసుకోవడం లేదంటే పోషన్ ఇచ్చారు. అయోధ్య వర్సెస్ అయోధ్య అని ఒక కేసు, అట్లా చాలా కేసులు జరిగినాయి. భారతీయ సంస్కృతి ఏం చెప్తుందంటే కుటుంబం అనేది ఒక యూనిట్, అందరు మెంబర్స్ హాయిగా ఉండాలి, ఒక స్టేటస్తో బతకాలి. కొన్ని కారణాల వల్ల ఎవరైనా ఆ కుటుంబంలో నుంచి బయట ఉంటే అది ఎవరు తప్పైనా అయి ఉండొచ్చు కానీ ఫ్యామిలీ స్టేటస్ అనేది పోకూడదు. అందుకు ఒకరు ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటే రెండో వాళ్ళకి వాడు సపోర్ట్ చేయాలి, ఇది ఆ కాన్సెప్ట్. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో ఆయన అలిగేషన్స్ ఏంది, డ్రగ్ అడిక్ట్ అమ్మాయి అని అంటున్నాడు ఒకటి. రెండోది ఇంకేదో కొన్ని వీడియోలు పెట్టారు, అరుచుకోవడాలు, ఇవన్నీ తిట్టుకోవడాలు, ఇవన్నీ మామూలుగా ప్రతి ఇంట్లో కొన్ని ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. వీటిని క్రూయల్టీ కింద వస్తుందా రాదా అనేది మరి కోర్టు వాళ్ళు పెట్టే సాక్ష్యాధారాలను బట్టి అది క్రూయల్టీ కింద వస్తుందా లేదో చూస్తారు. అయితే ఇంకొక అమ్మాయి ఎవరో మధ్యలో వచ్చింది, ఆ అమ్మాయి ఏమంటది, నా మీద తప్పుడు ప్రచారం చేశారు, నా తమ్ముడికి సంబంధించి ఏదో జరిగింది, మేము కేసులు పెడతామని అంటుంది. ఇవన్నీ కేసుల్లో సాక్ష్యాధారాలు పెట్టిన తర్వాత పోలీసు వారు పరిశోధన చేసి తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరినైనా శిక్షించాల్సిందే, కాలమే దీనికి పరిష్కారం చెప్పాలి. అయితే నేనేమంటానంటే సెలబ్రిటీస్ యొక్క బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి
ఆ రాజ్ తరుణ్ అనే అతను ఏదో చెప్తున్నాడు ఏంటంటే, నేను మాట్లాడడానికి సిద్ధమే కానీ నేరుగా మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు, ఎవరన్నా వకీలు కానీ పెద్ద మనుషులు కానీ ఉంటే వాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎవరు తప్పు ఏంది తేల్చుకొని ఒక సొల్యూషన్ అనేది తీసుకుందామని కూడా చెప్తున్నారు. మరి హిందువుల అలా ఏముందంటే అమికబుల్ సెటిల్మెంట్, మీడియేషన్ ద్వారా, ఆర్బిట్రేషన్ ద్వారా, జ్యుడిషియల్ సెటిల్మెంట్ ద్వారా కూడా కోర్టుకి వెళ్లకుండా కూడా బయట చేసుకోవచ్చు. ఒకవేళ కోర్టుకి చేసుకోవచ్చు. కోర్టుకి వెళ్తే కోర్టు కూడా సెటిల్మెంట్కి అవకాశం ఇస్తుంది. ఫస్ట్ కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి ఇద్దరికి కన్సిలియేటర్స్ని పెడతారు. వాళ్ళు వచ్చి మాట్లాడతారు, ఏం జరిగింది, ఏంది, ఎవరు తప్పు ఏందని వాళ్ళు విచారించి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి, మిస్అండర్స్టాండింగ్స్ అండర్స్టాండ్ చేసుకునేటట్టు చేసుకోవడానికి ఒక అవకాశాలని ఇస్తారు. అది చూసిన తర్వాతనే కోర్టు విడాకులు ఇవ్వాలా, శిక్షించాలా, ఏం చేయాలని పరిగణలోకి తీసుకొని చేస్తుంది.